అది హైదరాబాదు రూపురేఖలను మార్చే రోడ్డు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి అదే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట కట్టి మళ్ళా మెహదీపట్నం మాసప్ ట్యాంక్ నుంచి 13 కిలోమీటర్ల పివి నరసింహ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత హైదరాబాద్కు మల్టీనేషనల్ కంపెనీస్ అమెరికా తర్వాత గూగుల్ అనుకోండి, మైక్రోసాఫ్ట్ అనుకోండి, ఇన్ఫోసిస్ అనుకోండి, అమెజాన్ అనుకోండి, అలాంటి కంపెనీ అమెరికా తర్వాత హెడ్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకున్నారు. అన్ని వసతులు. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి పోవాలన్నా హోటల్స్కి పోవాలన్నా 15 నిమిషాలు పోతాం. అదే బెంగళూరులో ఈరోజు ఎయిర్పోర్ట్ దిగి మన ఎల్బినార్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, కుక్కడపల్లి ఐటీ కంపెనీస్ ఉంటాయి, 3.5 గంటలు ట్రాఫిక్ జామ్లో ఉంటున్నారు. ఈవెన్ రాత్రి కూడా అంత ట్రాఫిక్ ఉంటుంది. అట్లా కట్టిన హైదరాబాద్ని ఆ ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్న కేసీఆర్ ఎలక్షన్ల ముందు ఆ రోడ్డు పెద్ద కమిషన్ల మీద తీసుకొని ఆ రోడ్ అమ్ముకొని ఎలక్షన్ల ముందు ఏదైనా స్కీమ్ పెరిగి దానికి వేసి ఓట్లు వస్తాయి అనుకోండి, అది అమ్మేసిండు. దానికి ఆ రోజుల్లో మాకు 6,500 కోట్లు రాజశేఖర రెడ్డి గారు జైకా బ్యాంక్ లోన్ తీసుకొని రోడ్డు వాల్యూ ఇవ్వాలి, ల్యాండ్ ఎక్వేషన్ కలుపుకుంటే 1,00,000 కోట్ల విలువ చేసిన ల్యాండ్ అది. దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు దానికి ప్యారలల్గా కొద్ది దూరంలోనే 30,000 కోట్లతోని రీజనల్ రింగ్ రోడ్ అంటే RRR మీరు చూసిండ్రు. దాన్ని 2018-10లో అప్పుడు ఇప్పుడు ఒకటే మోడీ గారి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే 5 ఏళ్ళు దాని గురించి కేసీఆర్ గారు ఒక్క రోజు R&B మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ ఆయన కానీ కేటీఆర్ కానీ సీఎం కానీ పట్టించుకోలేదు. దాన్ని ఇవాళ ల్యాండ్ ఎక్వేషన్ చేసేసినాం. సంగారెడ్డికి వెళ్ళి భువనగిరి వరకు దాదాపు 5 ప్యాకేజీలతో 7,100 కోట్లతో టెండర్లు పిలవడం జరిగింది. ఈ నెలాఖరికి టెండర్ ఉన్నది, ఒరిజినల్గా 17th ఉండే. మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అంతా కూడా రైతులు కూడా ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత భువనగిరి నుంచి చౌటుప్పల్ మీదుగా మళ్ళా సంగారెడ్డి కలిపే విధంగా 390 కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో ఆ రోడ్డు నిర్మించబోతున్నాం. దాని మీద బిజీ ఉండి మధ్యలో రచ్చబండ కొన్ని రోజులు ఆగిపోయింది. ఈరోజు మన ఎలక్షన్ కోడ్తో ఆఫీసులు కూడా పిలవలేకపోయినాం. ఏదేమన్నా సరే నల్గొండలో మీకు ఒక శుభవార్త, మీకు శ్రీశైలంకి వెళ్ళి వచ్చే అంగడిపేటకి వెళ్ళి వచ్చే టనల్ బోరింగ్ మిషన్ స్టార్ట్ అయ్యింది. 540 మీటర్లు అంటే 0.5 కిలోమీటర్ 540 మీటర్లు కూడా చూడడం జరిగింది. ఇంకో బోరింగ్ మిషన్ ఏదైతే అమెరికా పోయి తీసుకొచ్చినో అది ఇప్పుడు మద్రాస్ పోర్టు దగ్గర వచ్చింది. అది ఏప్రిల్లో స్టార్ట్ అయిన తర్వాత దాన్ని కూడా ఇటు సైడ్కి వెళ్ళి ఫిట్ చేస్తే మన దేవరకొండ సైడ్కి వెళ్ళి 2 ఇయర్స్ అనుకున్నా కానీ 2 ఇయర్స్ లోపే పూర్తి చేసి ప్రపంచంలోనే ఒక వింత 43 కిలోమీటర్ల సొరంగం కూడా ఒక వింత. ఆ రోజు రాజశేఖర రెడ్డితో కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను నా కాన్స్టిట్యూన్సీకి 2.5 లక్షలు నేరుగా 2 పంటలకు శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఆఖరికి బురద కూడా ఉన్న నీళ్ళు వచ్చే విధంగా ఆ లెవెల్లో పెట్టి డిజైన్ చేసి నేను శాంక్షన్ చేస్తే నా మీద కోపంతో మొత్తం కూడా దాన్ని బండబెట్టిండు. దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయించిన వర్క్ నడుస్తుంది. ఎలక్షన్ కోడ్ కాగానే నేను ఇరిగేషన్ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్టి గారు మన్నొచ్చిపోయినారు. మళ్ళీ ఒకసారి నేను కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులు అందరం కూడా మళ్ళా సొరంగం లోపడి వరకు అది పని నడిచే వరకు అంటే దాదాపు 13-14 కిలోమీటర్లు లోపలికి పోవాలి. దానిపై చూసి దాన్ని వేగవంతం చేయడం. రెండవది మీకు తెలుసు బ్రాహ్మణవేలంలో సీఎం గారు రావడం, ఆ నీళ్లు వదిలిపెట్టడం. దాదాపు ఇప్పటికే 5-6 ఊళ్ళలో చెరువులు నింపడం జరిగింది. ఒక 10 మిషన్లతోని అప్ టు దోమలపల్లి, చెల్లపల్లి, మన ఇటు చెల్లపల్లి చెరువు కానించి కంచనపల్లి కానీ అప్పాజిపేట కూడా రేపు నైట్ వరకు అప్పాజిపేట కూడా వస్తున్నాయి. పెద్ద దోమలపల్లి, నర్సింగ్పట్ల, కింద దోనకల్ కానీ కోదన్నపూర్ అన్ని చెరువులు నింపుకుంటూ 1,00,000 ఎకరాలకు 2008లో మొదలు పెడితే ఈ దుర్మార్గుడు నా మీద కోపం పెట్టుకున్నాయి. తెలంగాణ కోసం కనీసం త్యాగం చేసిన వెంకటరెడ్డి ఫ్లోరైడ్ కోసం మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొట్లాడిన వెంకటరెడ్డి కోసం ఎన్నిసార్లు బతిలాడినా కానీ మానవత్వం లేకుండా ప్రదర్శించడం. ఆ 2 కూడా పనులు నడుస్తున్నాయి. జనరల్గా దాంతోపాటు నల్గొండ టౌన్లో రోడ్లు కానీ నల్గొండ జిల్లాకే 1000 కోట్ల పైన R&B రోడ్లు డబల్ రోడ్లుగా మార్చాలని నిధులు ఇవ్వడం జరిగింది. ఉస్మానియా మన మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆ రోజు నేను శాంక్షన్ చేసుకున్నాను. 80 కోట్లతో హాస్టల్ బిల్డింగ్స్ కట్టిస్తున్నాను. అందులో MBA, B ఫార్మసీ లాంటి కొత్త కోర్సులు పెడుతున్నాం.
ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్లాబ్స్ కూడా పడ్డాయి. దాంతోపాటు రచ్చబండ కూడా ఇక ముందు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఆఫీసర్లు మేము పిలవలేము, ఈవెన్ ఫోన్లో కూడా మాట్లాడలేము. దాంతో ఈ 1 month గ్యాప్ వచ్చింది. రెగ్యులర్గా రచ్చబండతో పాటు నల్గొండ జిల్లా తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యం కులగణన మీద మీరు ఆ రోజు హరీష్ రావు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళు ఉన్నది 0.5%. సరే 3% తక్కువ వచ్చిందనే వాళ్ళు వీళ్ళంటే ఎందుకు మనం నిజాయితీగా చేస్తున్నాం, బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో దామాషా ప్రకారం ఇవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నాం నేను ఇది. లేకపోతే ఆయనలాగా 7 గంటలకి వెళ్ళి 7 గంటల వరకు దుబాయ్లున్నా బొంబాయిలున్నా రావాలి మీరు అని కండిషన్ పెట్టిండు. ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ చెప్పిండు ఆయన? ఇట్లా ఏబిసిడీలు కానీ బీసీలలో ఈకులో ఇంతుందని చెప్పిండా? అయినా సరే ప్రజల కోరిక మేరకు మళ్ళా కూడా సర్వే స్టార్ట్ అయింది. మిగిలిపోయిన 3%లో నేను కేసీఆర్కి చెప్తున్నా, కేటీఆర్కి చెప్తున్నా, హరీష్ చెప్తున్నా, మీ చెల్లి ఒకతే కవిత ఒకతే పార్టిసిపేట్ చేసింది. అలా కనీసం ఆమె కన్నా ఆమెను దూషణ నేర్చుకోరు మీరు. అందరు కూడా మీ బంధువులకు చెప్పండి. వెల్మోళ్ళు అందరూ కూడా అంటే కొందరు పార్టిసిపేట్ చేస్తుండొచ్చు, అలా ఏబట్టి ఒక 1% రాలే. అందరూ కూడా ఫుల్ఫిల్ చేస్తాం, చట్టం చేస్తాం, అసెంబ్లీలో పార్లమెంట్ పంపిస్తాం. అక్కడ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు రోజు మాట్లాడుతుంది కదా, బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాను కదా, ప్రధానమంత్రి గారితో పార్లమెంట్లో పెట్టి చట్టం చేయాలని మా డిమాండ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.